ప్రొడ్యూసర్ ఉంటారు, నీలాగా ఓ 10 మంది మాట్లాడతారు, నీలాగా షేర్ లాగా దాదాపు 1900 మంది డబ్బు పోయిందని వెళ్ళిపోయే వాళ్ళే ఉంటారు. సో నీలాగా ఫైర్ అయ్యి ఇలా జరిగిందని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. సో మా సినిమానే ఆడలేదని అనుకుంటారు తప్ప అసలు సినిమా ఎందుకు ఆడట్లేదు, సినిమాకి ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఏందనేది తెలియదు చాలామందికి. అసలు టెక్నికల్గా ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ మాఫియా ఉంది, ఏంటి, అసలు సినిమా తీద్దామని వస్తే వాడు ఎలా సఫర్ అవుతుండ అనేది అందరికి తెలియదు. సో కొందరికే తెలుస్తుంది. అందులో కాళీచరణ్కి బాగా రీసెర్చ్ చేశారు. చాలామంది ఫోన్ చేశారు, సార్ మీ సినిమా అప్లై చేయండి సార్ అన్న. నేను చేయనన్నా, ఎందుకంటే నాకు తెలుసు 30 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, 15 ఏళ్ళ కింద నేను అవార్డ్స్ కమిటీలో కూడా ఉన్నా కాబట్టి నాకు తెలుసు. ఫస్టే డిసైడ్ అయిపోతారు ఏ హీరోకి ఇద్దాము, ఏ బ్యానర్కి ఇద్దాము, ఏ సినిమాకి ఇద్దామని ఫస్ట్ ఫిక్స్ అయిపోతారు. అయిపోయి ఇదంతా షో అనమాట. మీలాంటి మాలాంటి 25,000 కలెక్ట్ చేసి పెద్ద పెద్ద హీరోలకు పిలిచి మొన్న 10 లక్షలు 20 లక్షలు చూసారా, అది ఎవరి డబ్బులు అనుకున్నావు, మీ డబ్బులు. సో మీ అంటే నేను చెప్తున్నా ఏంటంటే అసలు వాళ్ళు ఫిక్స్ అయిపోతారు ఫస్టే. అవార్డు కమిటీ వాళ్ళంతా కూర్చొని ఎవరికి ఇద్దాం, ఏది మనకు ప్లస్ అవుతుంది, పెద్ద హీరో రావాలంటే ఏం చేయాలా, ఓ రష్మికకి ఇస్తే ఎవరు వస్తారు, ఇలా వీళ్ళు ఫిక్స్ అవుతారు. ఫిక్స్ అయ్యి వాళ్ళు అవార్డ్స్ ఇచ్చేస్తారు. కానీ అందుకే నాకు ఫోన్ చేసి చెప్పిన, నేను అప్లై చేయను బాబు, నాకు తెలుసు నా సినిమా కూడా చూడరని చెప్పిన. ఎందుకంటే వాళ్ళు చూసే ఓపిక కూడా ఉండదు. అదొక టైప్ ఆఫ్ మాఫియా, దాని మీద ఇంకా చాలా పెద్దగా మాట్లాడాలి. సో ముఖ్యంగా ఏంటంటే అందాల రాక్షసి సినిమా ఈ మధ్య రిలీజ్ చేసి మళ్ళీ రిలీజ్ చేసి ఆయన షేర్ దాదాపు ఒక 10 సంవత్సరాలుగా నాకు తెలిసి ఒక 10 సినిమాలు, శాలినిలో 90 రోజుల ఫంక్షన్ చేసిండు. శాలిని సినిమా 75 రోజుల ఫంక్షన్ చేసిండు. 100 days ఫంక్షన్ చేసే టైంలో థియేటర్ వేయలేదు. ఎందుకంటే ఈ టైంలో 100 రోజుల సినిమా చేస్తాడా అని ఒక సినిమా ఇండస్ట్రీ ఆయన మీద కన్నేసి థియేటర్లు ఇవ్వలేదు. లేదంటే ఈ టైంలో 100 days ఫంక్షన్ చేసేవాడు ఒక 7 years బ్యాక్, 2017 అనుకుంటున్నాను నేను ఆ సినిమా. అలాగా ఎన్ని సినిమాలు, చాలా సినిమాలు చేశాడు. ఈ మధ్యన అందాల రాక్షసితో రిలీజ్ చేసి ఆయన హీరోగా, ఆయన ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా రిలీజ్ చేసి అద్భుతంగా తీసిన సినిమాని ఆయనకి ఎలా కిల్ అయింది ఏంటి. ఇంతకుముందు మేము చాలా ధర్నాలు కూడా చేయడం జరిగింది, అసలు నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. అసలు ఏంటి, ఎక్కడ కిల్ అవుతుంది ఏంటి, అసలు సినిమా ఇంతకుముందు కాళీచరణ్ చెప్పినట్టు ఎక్కడెక్కడ కిల్ అవుతుంది, అసలు మీడియేటర్ అనేవాడు ఎలా చేస్తున్నాడు, అసలు డిస్ట్రిబ్యూటర్ అనేవాడు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళని సినిమా రిలీజ్ అనే ఒక వాళ్ళ ఆశ చూపించి వాళ్ళని ఎలా కిల్ చేస్తున్నాడు. ఇదంతా కూడా చాలా పెద్ద మాఫియా ఉంది. దీన్ని డెఫినెట్గా అన్ని విషయాలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మా షేర్ ఇప్పుడు ఈ జరిగిన సినిమా మీద ఆయన అనుభవాన్ని తెలియజేస్తాడు. ఇస్తే ఎవరు వస్తారు, ఇలా వీళ్ళు ఫిక్స్ అవుతారు. ఫిక్స్ అయ్యి వాళ్ళు అవార్డ్స్ ఇచ్చేస్తారు. కానీ అందుకే నాకు ఫోన్ చేసి చెప్పిన, నేను అప్లై చేయను బాబు, నాకు తెలుసు నా సినిమా కూడా చూడరని చెప్పిన. ఎందుకంటే వాళ్ళు చూసే ఓపిక కూడా ఉండదు. అదొక టైప్ ఆఫ్ మాఫియా, దాని మీద ఇంకా చాలా పెద్దగా మాట్లాడాలి. సో ముఖ్యంగా ఏంటంటే అందాల రాక్షసి సినిమా ఈ మధ్య రిలీజ్ చేసి మళ్ళీ రిలీజ్ చేసి ఆయన షేర్ దాదాపు ఒక 10 సంవత్సరాలుగా నాకు తెలిసి ఒక 10 సినిమాలు, శాలినిలో 90 రోజుల ఫంక్షన్ చేసిండు. శాలిని సినిమా 75 రోజుల ఫంక్షన్ చేసిండు. 100 days ఫంక్షన్ చేసే టైంలో థియేటర్ వేయలేదు. ఎందుకంటే ఈ టైంలో 100 రోజుల సినిమా చేస్తాడా అని ఒక సినిమా ఇండస్ట్రీ ఆయన మీద కన్నేసి థియేటర్లు ఇవ్వలేదు. లేదంటే ఈ టైంలో 100 days ఫంక్షన్ చేసేవాడు ఒక 7 years బ్యాక్, 2017 అనుకుంటున్నాను నేను ఆ సినిమా. అలాగా ఎన్ని సినిమాలు, చాలా సినిమాలు చేశాడు. ఈ మధ్యన అందాల రాక్షసితో రిలీజ్ చేసి ఆయన హీరోగా, ఆయన ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా రిలీజ్ చేసి అద్భుతంగా తీసిన సినిమాని ఆయనకి ఎలా కిల్ అయింది ఏంటి. ఇంతకుముందు మేము చాలా ధర్నాలు కూడా చేయడం జరిగింది, అసలు నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. అసలు ఏంటి, ఎక్కడ కిల్ అవుతుంది ఏంటి, అసలు సినిమా ఇంతకుముందు కాళీచరణ్ చెప్పినట్టు ఎక్కడెక్కడ కిల్ అవుతుంది, అసలు మీడియేటర్ అనేవాడు ఎలా చేస్తున్నాడు, అసలు డిస్ట్రిబ్యూటర్ అనేవాడు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళని సినిమా రిలీజ్ అనే ఒక వాళ్ళ ఆశ చూపించి వాళ్ళని ఎలా కిల్ చేస్తున్నాడు. ఇదంతా కూడా చాలా పెద్ద మాఫియా ఉంది. దీన్ని డెఫినెట్గా అన్ని విషయాలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మా షేర్ ఇప్పుడు ఈ జరిగిన సినిమా మీద ఆయన అనుభవాన్ని తెలియజేస్తాడు.